నాయుడు గారు ఈరోజు స్వయంగా పింఛన్దారులకు తన చేతి నుంచే పింఛన్ అందజేశారు. దీనిపైన మీ అభిప్రాయం? ఆయన సంతోషం పట్టలేని సంతోషంగా ఉన్నాడు ఆయన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆనందం వచ్చినప్పుడు ఏదైనా చేస్తారు. ఆ డబ్బులు లేకపోయినా సరే రాష్ట్రంలో అప్పుల బాధలో ఉన్నా సరే ఆయన ఎక్కడో సరే అభివృద్ధి తీసుకొచ్చి ఇతర దేశాల నుంచి నిన్న ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చారు, అమెరికా వాళ్ళు వచ్చారు. ఇట్లా కేంద్ర నిధులు ఎట్టాలని కానీ వాళ్ళు 7,000 రూపాయలు పిలిచిన వాళ్ళని గట్టి పట్టుదలతో వాళ్ళు 7,000 రూపాయలు పెద్ద పేదవాడికి అందజేశారు. అందరికీ అందినాయి వాళ్ళ రాష్ట్రం మొత్తం. సార్, ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్య వ్యక్తిలా వచ్చి పింఛన్ ఇవ్వడంపై మీరు దీన్ని ఎలా భావిస్తున్నారు? ఇది సామాన్య వ్యక్తి కాదు, ముఖ్యమంత్రి కాదు. మన ప్రమాణ స్వీకారం రోజు గమనించారా? సాధారణ కుర్చీ నాకేంటి, మెత్తడి కుర్చీ నాకు ఇవ్వద్దు, పవన్ కళ్యాణ్కి నాకు మంత్రులకి అందరికీ ఎమ్మెల్యే కుర్చీ చేయమన్నారు. అంటే మామూలు కుర్చీ, అంతేగాని ప్రత్యేకంగా నన్ను చూడొచ్చు, ముఖ్యమంత్రి హోదా కాదు, ఇది అందరూ కలిసి సాధించిన విజయం, అందుకని అందరూ కలిసిగానే ఉండాలి, అందరూ సమానంగా ఉండాలని ప్రజల్లోకి వచ్చి వాళ్ళు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పింఛన్లు ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి పింఛన్ ఇవ్వటం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. అది ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి వార్డు నియోజకవర్గం ఎమ్మెల్యేలు కూడా ఇంటికి వస్తారు. ఇక పండగే ఇక 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు కరెక్ట్గా చేస్తాడా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, లేదంటే రెడీగా ఉంటాడు పవర్ స్టార్. ముఖ్యమంత్రి పదవిని దానం చేసిన మహాన్ వ్యక్తి విప్లవ్ గారి. ఆయన ఒక ఆశయం జననేత. ఆయన జనసేన పెట్టి జననేత అయ్యాడు. నేను ఆయన అభిమానులు ఏం కాదు, ప్రజారాజ్యం కాదు, నేను పవర్ స్టారు, మెగాస్టారు, వాళ్ళ అభిమాని అంతే. వాళ్ళ సినిమాలే చూస్తాను నేను. పోయిన ప్రభుత్వంలో 3,000 పింఛన్ ఇచ్చారు, 4,000 పింఛన్ చేశారు, ఎలా అనిపిస్తుంది? 4,000 కాదు, 40,000 ఇచ్చినా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలనే భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని 4వ ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. అది ఈరోజంతా పండగ. ఈరోజు కాదు, 5 సంవత్సరాలు పండగ. ప్రతిరోజు మనిషికి పండగ. పరిశ్రమలు వస్తున్నాయి, నిరుద్యోగాలు పుట్టిపోతుంది, ప్రత్యేక పరిశ్రమలు వస్తున్నాయి. మరి పవర్ స్టార్, మరి డైనమిక్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు సారథ్యంలో 5 సంవత్సరాలు ప్రజలంతా చక్కగా గుండెల మీద చేసుకొని హాయిగా ఉంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటూ. అది సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన చేతుల మీదుగా పింఛన్దారులకి పింఛన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం? అసలు ఏ ముఖ్యమంత్రి కూడా పింఛన్ ఇవ్వడం చేతుల మీద జరగదండి. మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే చాలా గ్రేట్ అండి. అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఇచ్చారంటే దానికి అసలు బయటికి రారు. ఎమ్మెల్యే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే మరి దాన్ని బట్టి మనం కూడా ముందు ఫ్యూచర్లో ఎప్పుడైనా అది ఒక సామాన్య కుటుంబంలో ఒక సామాన్య వ్యక్తి మంచం మీద కూర్చొని టీ కూడా తాగారు అక్కడ. దీన్ని ఎలా భావిస్తుంది సార్? మామూలుగా పెద్దోళ్ళు తాగారంటే అది మన కుటుంబ సభ్యులతో కలిసిపోయినట్టు లెక్క. అది చంద్రబాబు నాయుడు గారు ముందుగానే చెప్పారు, ఇక్కడ నుంచి మారిన చంద్రబాబు నాయుడు గారు చూస్తారని. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా అన్నారు? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రజలు బాధపడుతుంది కానీ ప్రజలు అసలు లోపల ఇది అవుతుంది కానీ అన్నీ చూసుకున్నారు. సరే మార్చి చూపించారు. ముందు కూడా అసలు డేర్ వచ్చేసింది, అందరిలో తిరుగులేదు. అది గత 5 ఏళ్ళ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎలాంటి చాలా ఇబ్బంది పడ్డారండి. చాలా ఇబ్బంది పడ్డారు. పొరపాటున ఎవరికైనా చెప్పుకుందామన్నా వాళ్ళు వచ్చి ఏమైనా మీద పడతారేమో. ఒక పోలీసులు కూడా వచ్చి వాళ్ళకి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఎటు చెప్పకుండా లోపల నలిగి ఏం చేయకుండా కామ్గా ఒకేసారి చూపించారు మన ప్రజలు అనేటప్పుడు. అది ఏం బయటపడకుండా చివరి లాస్ట్ మూమెంట్లో వచ్చినప్పుడు మంచి నిర్ణయం తీసుకొని అది సార్. చంద్రబాబు నాయుడు గారు తన స్వయంగా తన చేతున్న పింఛన్దారులకు ఈరోజు పింఛన్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా భావిస్తున్నారు? ఇలాంటి అతను స్వయంగా నేరుగా అతను ఇవ్వడం అనేది చాలా మంచిది. జనాలకు వస్తున్నాడు, జనాలకు కలిసిపోతున్నాడు. మా జగన్ గారు లాగా ఇంట్లో ఉండి బయటికి రాకుండా లేడు. అది మంచి పరిణామే, మంచిదే. జనాల ఇబ్బందులు తెలుసుకోవడం, జనాలకు జరగడం మంచిదే. అది దేశ రాష్ట్ర చరిత్రలో కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ముఖ్యమంత్రి పింఛన్దారులకి ఎన్నడూ కూడా పింఛన్ ఇచ్చిన దాఖలాలు లేవు. దీన్ని ఏ విధంగా భావిస్తున్నారు? చెప్తుంటే ఇది మంచిదనే భావిస్తున్నాము. మెయిన్ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులు ఎవరైనా సరే జనంలోకి రావాలి, జన సమస్యలు తెలుసుకోవాలి, జనంతో కలిసిమెలిసి ఉంటే కావాలి. అప్పుడే జన సమస్యలు తెలుస్తుంటాయి వాళ్ళకి. ఇంట్లో కూర్చొని ఎక్కడ తెలుస్తాయి జన సమస్యలు? అతను వస్తాడు, ముఖ్యమంత్రి గారు వచ్చి అడిగాడు నన్ను, నీకు ఇబ్బందులు అని అడిగాడు, తెలుసుకున్నాడు, పరిష్కారం చేస్తున్నాడు, బాగుంది. అట్లా జరగాలి. ముఖ్యమంత్రి అనే అతను ఇంట్లో కూర్చొని సరిపోదుగా, జనాలకు రావాలి, తెలుసుకోవాలి, ఆ సమస్యలు పరిష్కారం చేయాలి, ఆ దిశగా ఉండాలి, అట్లాగా జరగాలి. అది మంచిదే. ఒక సామాన్య కుటుంబంలో సామాన్య వ్యక్తిలాగా మంచం మీద కూర్చొని టీ కూడా తాగారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఎలా భావిస్తున్నారు? ఎలా భావించేది మంచిదే కాదు.
చెప్పాక ఇప్పుడు జనంలో కలిసిపోవటం మంచిది. వాళ్ళు ఒక నాయకుల్లాగా ఒక ముఖ్యమంత్రిలాగా మేము ముఖ్యమంత్రులు అనే గర్వంగా లేకుండా సామాన్యులతో కూడా కలిసిమెలిసి ఉండటం, కలిసిమెలిసి వాళ్ళతో పాటు టీ తాగడం అనేది అది మంచి చూసుకుని మంచిది, బాగుంటుంది. అదే కరెక్ట్. ఓకే సార్, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తన చేతుల మీద పింఛన్దారులకు పింఛన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదండి. ఈయన కొత్త ఒరవడి సృష్టిస్తున్నాడు. దీనివల్ల కొంచెం ప్రజల్లో కూడా నమ్మకం అనేది పెరుగుతుంది. ఓకే, అంటే ఒక సామాన్య కుటుంబంలో సామాన్య వ్యక్తిలాగా మంచం మీద కూర్చొని కూడా టీ తాక్కుంటూ మాట్లాడారు ఆయన. దీన్ని ఎలా భావిస్తున్నారు మీరు? గర్వం లేదు అని భావిస్తున్నాం అంతే. అంతా జనాల్లో ప్రజల్లో కలిసిపోతూ ఉన్నారు అంతేనా? ఓకే సార్, చంద్రబాబు నాయుడు గారు మారిన చంద్రబాబు నాయుడుని చూస్తారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా అన్నారంటే మీరేం చెప్తారు? ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండేది ఆయన. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కాదు, అభివృద్ధి మీద కూడా దృష్టి పెడతా ఉన్నాడు. సార్, గత ప్రభుత్వంలో పెన్షన్ 3,000 ఉండేది, ఈ ప్రభుత్వంలో 4,000 చేసినారు. అది కూడా అరియర్స్ కూడా ఇస్తూ ఉన్నాడు 7,000. అది కూడా చాలామంది ఒప్పుకుంటున్నారు, సంతోషపడతా ఉన్నారు, గర్వంగా చెప్పుకుంటారు ఆయన గురించి. గత 3 నెలలు కూడా పెన్షన్దారులు పెన్షన్ తీసుకోవాలంటే సచివాలయానికి వెళ్ళేవారు. ఎలాంటి ఇబ్బందులు పడ్డారంటే మీరేం చెప్తారు? ఇప్పుడు కొంతమంది వాలంటీర్స్ కొంతమంది బాగానే ఇచ్చినారండి, ఏదో కొద్ది మంది ఇబ్బంది పెట్టినారు. కానీ వాలంటీర్ వ్యవస్థ మొత్తం రాజకీయపరమైపోయింది అని చెప్పేసి వాళ్ళంతా రాజకీయంగా ఎవరు ఎక్కడ ఉండరు, ఏది ఇంట్లో ఎన్ని ఓట్లు ఉండవు ఇవన్నీ అడుగుతుండారని చెప్పి కొంచెం వాళ్ళ మీద ఇది ఏర్పడింది. వాళ్ళైతే బాగానే చేసినారు, అలా వాలంటీర్లు తీసేయడానికి చేసినారు, ఎవరికి ఇబ్బంది పెట్టలే. మళ్ళీ వేరే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పెట్టింటారేమో కానీ ఇక్కడి వరకు ఏం ఇబ్బంది పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సామాన్య కుటుంబంలో తన చేతి మీద పింఛన్ ఇవ్వడం జరిగింది. అవును, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఉందండి. చంద్రబాబు నాయుడు గారు నుంచే చెప్తూనే ఉన్నారు పెన్షన్ ఇస్తామని. అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళకి, పేదలకి, వికలాంగులకి, వృద్ధులకి సరైన పెన్షన్ ఇచ్చారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగుంటారు అందరూ. అంటే స్వయంగా తన చేతుల మీద ఇచ్చారు పెన్షన్. ఇవ్వడాన్ని మీరు ఎలా భావిస్తున్నారు? చాలా సంతోషంగా భావిస్తున్నానండి. అసలు ఇప్పుడు దాకా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనిని మన చంద్రబాబు నాయుడు గారు చేశారు. చాలా సంతోషం విషయం, చాలా సంతోషం. అంటే మీరు అనుకున్నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా వచ్చి పెన్షన్ ఇస్తారని అనుకోవాలి అసలు మేము. చాలా గొప్ప విషయం ఇది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం మేము, చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. చంద్రబాబు నాయుడు గారే వచ్చి పింఛన్ ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయం కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్య కుటుంబంలో సామాన్య వ్యక్తిలా మొత్తం మీద కూర్చొని టీ కూడా తాగారు. అవును, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన గారు సామాన్యమైన మనిషే కాబట్టి, సామాన్యమైన మనిషే కదా, సామాన్యమైన కుటుంబంలో పుట్టిన ఆయన కూడా సామాన్య మనిషి గురించి తెలుసు కాబట్టి ఆయన ఇచ్చారు. అంటే గతంలో 3,000 పింఛన్ ఉండేది, ఇప్పుడు 4,000 పింఛన్ చేశారు కదా, దీనిపైన మీ అభిప్రాయం? 4,000 పెన్షన్ 3,000 యాడ్ సరిపోతున్నాయి పాపం. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఏం లేని వాళ్ళు ఉన్నారు. 3,000 సరిపోతా పాపం వాళ్ళకి. 4,000 చేయడం చాలా మంచిది. గత 3 నెలలు కూడా పింఛన్ తెచ్చుకోవడానికి పింఛన్దారులు సచివాలయానికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. అవును, ఎలాంటి ఇబ్బందులు పడ్డారని మీరు ఏం చెప్తారు? చాలా ఇబ్బంది. బ్యాంక్కి వెళ్ళి సచివాలయంకి వెళ్ళి జనం చాలా ఇబ్బంది పడ్డారండి. ఇంటికి వచ్చి పింఛన్ ఇవ్వడం అనేది కరెక్ట్ విషయం. అది చాలా మంది గొప్ప విషయం అండి అది. ఎందుకంటే వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, కొంతమంది మంచం మీదే ఉంటారు, వాళ్ళందరూ వెళ్ళలేరు కదా. వాళ్ళు చాలామంది పెన్షన్కు బ్యాంక్కి వెళ్ళి సచివాలయం చచ్చిపోయారు చాలామంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనేది చాలా కరెక్ట్, మంచి విషయం. అది చాలా కరెక్ట్, అది చాలా గొప్ప విషయం. మరి అదే పెన్షన్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇస్తున్నారే, ఎలా ఉంది మీకు? చాలా సంతోషంగా ఉంది. అంటే ఈ పెన్షన్ డబ్బులు పెన్షన్దారులకి ఎలా ఉపయోగపడుతుందంటే మీరేం చెప్తారు? ఎలా ఉపయోగపడుతుందండి? ఇప్పుడు కొంతమంది చాలామంది పిల్లలు తల్లిదండ్రులు చూడట్లా, వాళ్ళకి మందులకు కానీ, వాళ్ళ సకాలంలో వాళ్ళకి సరుకులకు కానీ దేనికైనా ఉపయోగపడుతున్నాయి. అది ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు పింఛన్ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు, చాలామంది బ్రతుకుతున్నారు అట్లాగే.